హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య. ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు ఎదురవుతాయి. హిందూ మతంలో అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య వస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆషాఢ అమావాస్య రోజు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలను నశిస్తాయి. ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అమావాస్య రోజున ఈశాన్య దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని భావిస్తారు. ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మీరు కోరికలు నెరవేరుతాయి. ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్ళకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. కాళ్ళకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు అనేటివి ఉండవు. ఆడవాళ్ళైతే తమ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరింట్లో కానీ భోజనం చేయకూడదు. మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదంటారు. అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం. కాబట్టి ఈ అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబులో 2 లవంగాలను వేసుకొని వెళ్ళండి. ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి. ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది. తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినట్టు శని వెంటాడుతుంది. మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగాజలం అమృతంగా మారుతుందని నమ్మకం. కాబట్టి అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. మీ జీవితంలో అనేక సమస్యలుంటే ఈ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకుని స్నానం ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకి గడ్డి తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరతరాల తరగిన ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.